గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గంగా ఎంక్లేవ్ పంచాయత్ పార్క్ వార్డ్ 132 కుత్బుల్లాపూర్ సర్కిల్. ఇది పార్కులో పొద్దున్న లేవగానే సీనియర్ సిటిజన్స్ వాకింగ్ చేయడానికి వస్తుంటారు. ఇగో ఇక్కడ ఆక్యుప్రెషర్ పాయింట్స్ బెనిఫిట్స్ ఎట్లుంటాయో స్పెషల్గా ఇక్కడ నిర్మాణం చేశారు. ఇక్కడ బుద్ధుడు ఉంటే బుద్ధుడు చుట్టూగా వాకింగ్ చేసి ఉంటుంది. చెప్పులు లేకుండా చేయటం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయని చెప్పేసి చెప్తుంటారు. ఇక వీళ్ళంతా సీనియర్ సిటిజన్స్ కాదు యంగ్ బాయ్స్. నవ్వుతూనే తూర్పున ఉదయించే సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో అదే సమయంలో పార్క్ వచ్చేసి వాకింగ్ చేస్తుంటాడు. పెద్దయినా యోగా కార్యక్రమం చేపిస్తుంటాడు. యోగా చేస్తుంటే చేయండి ఫోటో ఇస్తాను, రికార్డ్ అవుతుంది. ఈ యోగా చేసే వీళ్ళందరూ కూడా యంగ్ బాయ్లను ఫీల్ అయిపోతూ నవ్వుతూ ఎంజాయ్ చేస్తుంటారు. స్మైల్తో ఇవ్వాలి. ఏది చేసినా నవ్వుకుంటూ చేయాలి. అది మనకు యోగం. లేకపోతే రోగం, నవ్వకపోతే రోగం. నెక్స్ట్ అలవాటు అయితే ఇంకోటి చూస్తారు కదా, బాగా చేస్తారు కదా. నేను కూడా రోజు వస్తాను, చేస్తాను. ఇలా బాగుంది కదా. యోగా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఎంత ధనవంతుడైనా ఆరోగ్యం బాగున్నప్పుడే సంతోషంగా ఉండగలుగుతారు. ఇగో ఆ నిజాన్ని తెలుసుకున్న ఈ పెద్ద మనసులో ప్రతిరోజు పార్కింగ్కి వచ్చేసి హాయిగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఇక్కడ రకరకాల ఎక్సర్సైజ్ చేస్తుంటారు. ఎక్సర్సైజ్లతో పాటు ఈ యోగా చేస్తుంటారు. బాగుంది కదా. ఆడ చూసినా కానీ కాళ్ళు జర దూరం పెట్టుకోవాలి. బ్యాలెన్స్ అవుట్ బ్యాలెన్స్ అవుట్ కాదు, కాళ్ళు దగ్గర ఉంటేనే గ్రిప్ వస్తుంది. ఇట్లున్నాం కదా, ఇగో ఇట్లా 1 మోకాళ్ళది ఇట్లా తీసుకో, దగ్గర ఉండాలి. 1 2 3 4 5 6 7 8 ఆపోజిట్ 1 2 3 4 5 ఎంజాయ్ చేస్తారు కదా, ఎక్సర్సైజ్ చేస్తూ యోగా చేస్తూ. మీకు ఒక విషయం చెప్తా మర్చిపోయాను. ఇక్కడికి పార్క్లోకి అడుగు పెట్టగానే జై శ్రీరామ్ అంటారు. ఆ జై శ్రీరామ్ అని చెప్పేసి తిరిగి ఆన్సర్ ఇవ్వడంతో నవ్వులు స్టార్ట్ అయితే అందులో ఐఎస్ రెడ్డి లాల్ సలాం అంటూ వస్తాడు. అప్పుడు మరింత నవ్వుతుంటాను. నేను ఐఎస్ రెడ్డికి నేను కూడా తోడయ్యాను, లాల్ సలాం అనుకుంటున్నాను. ఏదేమైనా ఉరుకులు పరుగుల జీవితానికి శ్వాసకి పొద్దున్నే లేచి వచ్చేసి ఇలా ఎక్సర్సైజ్ చేయడం చాలా గ్రేట్ కదా.